పైన పటారం లోన లోటారం. జగిత్యాల మున్సిపాలిటీలో పచ్చదనం పేరుతో లక్షల రూపాయల ప్రజాధనం ఎలా రోడ్డు పాలైందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. నమస్కారం జగిత్యాల ప్రజలారా. పచ్చదనం, పరిశుభ్రత, పట్టణ ప్రగతి, అబ్బో వినడానికి ఎంతో ముచ్చటగా ఉందో కదా. కానీ మన మున్సిపల్ మహానుభావులు దీన్ని ఎంతో ఖరీదైన ప్రహాసనంగా మార్చారో చూస్తే గుండె గుబేలంటుంది. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని రోడ్డు పాలు చేయటంలో మన పాత పాలకవర్గం చూపించిన శ్రద్ధ ఆ దేవుడికే ఎరుక. కథలోకి వెళ్తే పట్టణ ప్రగతి నిధుల నుంచి అక్షరాల 8 లక్షల రూపాయల ప్రజాధనాన్ని తీసి ఎంతో ముచ్చటపడి 1000 సిమెంట్ కుండీలు కొన్నారు. అబ్బో ఎంతటి దూరదృష్టి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది బాస్. అందులో కేవలం 600 కుండీల్లోనే మొక్కలు నాటి యావర్ రోడ్, బైపాస్ రోడ్లో పెట్టి చేతులు దులిపేసుకున్నారు. మరి మిగిలిన ఆ 400 కుండీలు ఏమయ్యాయి? ఏ ఎడారికి తరలించారో లేక ఏ సారు వాళ్ళ ఇంట్లో దాచారో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. సరే పోనీ, ఆ నాటిన 600 మొక్కలకైతే దిక్కుందా అంటే ఓహో అస్సలు లేదు. వాటికి రోజు నీళ్లు పోసే నాదుడే కరువయ్యాడు. మన పెద్ద సార్లకి అంత ఖాళీ ఎక్కడుంటుంది చెప్పండి? ప్లాన్లు వేయటం, బిల్లులు పాస్ చేసుకోవటం, ఫోటోలకి పోజులు ఇవ్వటం వరకే వాళ్ళ డ్యూటీ. మొక్కలకి నీళ్లు పోసి వాటిని కాపాడుకోవటం లాంటి చిన్న చిన్న విషయాలు మన మేధావుల మైండ్లోకి అస్సలు రావు. మరి మొక్కలు నాటడం మా వంతు, వాటిని ఎండబెట్టి చంపేయటం కాలం వంతు. ఇది మన మున్సిపాలిటీ వారి అంతర్గత సూత్రం. ఫలితం ఏంటో తెలుసా? ఈరోజు జగిత్యాల రోడ్ల మీద చూస్తే పూలు పూయాల్సిన కుండీలు కాస్త చెత్త కుండీలుగా మారి వెకిరిస్తున్నాయి. మరికొన్ని కుండీలు పొదల్లో పెంచి పోషించే కొత్త టెక్నాలజీ ఏమైనా మన మున్సిపల్ మహానుభావులు కనిపెట్టారేమో వారికే తెలియాలి. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, మనం రెక్కలు ముక్కలు చేసుకొని కట్టే పన్నుల డబ్బులు ఇలా రోడ్డు పాలవుతుంటే బాధ్యత ఎవరిది సార్? అట్టహాసంగా ఆర్భటాలకు చేసిన అప్పటి పాలక వర్గానిదా, లేక ఈ కుండీలు పొదల్లో పెంచి పోషిస్తున్న మున్సిపల్ అధికారులదా? అధికారులారా, పాలకులారా, జనాల డబ్బులతో ఇలాంటి కలర్ఫుల్ ప్రహసనాలు ఆపండి. కుండీల్లో మొక్కలు పెంచడం చేత కాకపోతే ఆటకెక్కిన మీ హరిత లక్ష్యానికి దండం పెట్టేసి ఆ మిగిలిన కుండీలనైనా ఎక్కడైనా భద్రపరచండి. లేదంటే రేపు ఆ మిగిలిన కుండీలు కూడా గాల్లో కలిసిపోవటం ఖాయం.